మనకున్న జబ్బు ఏంటంటే వాని కథ ఏంది, వీని కథ ఏంది, వాడేంది, వీడేంది. మనకు అంత ఏంటంటే మన గురించి మనకు చింత లేదు. నీ బతుకు చూసుకో ఫస్ట్. నువ్వు పోతావో, ఎత్తబడతావో, పైకి ఎత్తబడతావో. ఓసారి ఎప్పుడో వాక్యం విన్నానండి, గుండె పగిలిపోయింది నాకు. చాలా మంది నరకానికి ఒక వచనం పట్టుకొని పోతారంట క్రైస్తవులు. ఏంటో వచనం అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా. ఆ వాక్యం పట్టుకొని నరకానికి పోతారంట. నరకములో కూడా ఆ వాక్యం చెప్తారంట. మొదటి నాకు నోటుకు వచ్చు కదా, నేను ఎన్నిసార్లు యేసు ప్రభు రక్తాన్ని క్లెయిమ్ చేయాలా, మరెందుకు ఇక్కడికి వచ్చాను? ప్రియుడా, ఆ వాక్యం నీకు పని చేయట్లేదేమో. సాచురేషన్ అయిపోయింది. మెడిసిన్స్ వాడి 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 ఏమవుతుంది? పాపం చేస్తావు ఒప్పుకుంటా, పాపం చేస్తావు ఒప్పుకుంటా, పాపం చేస్తావు ఇదే వ్యాపారం నీది. నీకు పరిశుద్ధాత్మ ఎప్పుడు గద్దించాలా? నీకెప్పుడు ఆ వాక్యము పని చేయాలా? నీ కామన్ అవాడు నువ్వెంత లీనియన్స్ గా తీసుకుంటున్నావా? జాన్ 1:7 ఒక దినం నా వాక్యం నీకేం కాదు చెప్పండి. ఇది నిజం. హెబ్రోనులో దైవజనుడు చెప్పిన మాట ఇది. అప్పటి నుంచి ఆ వాక్యం భయం. నాకు వాక్యం చూస్తే భయం అవుతుంది. ఎందుకు? నరకంలో ఆ వాక్యం అందరికీ నోటు ఉంటుందనగా నరకంలో ఉన్నారంట.